గత వారం మనము ఒక విషయం చేయమని నిరాకరించొద్దు అని ఎంతమంది గుర్తుంది? నిజమేనా? మనకెవరైనా బుద్ధి చెప్పడానికి మన తప్పులు ఎంచి మనల్ని జాగ్రత్త పడమని హెచ్చరిక చేసినప్పుడు ఏం చేయమన్నారు? దేవుడు స్వీకరించమన్నాడు. నిరాకరించొద్దు, లెక్క చేయకుండా నువ్వేంటి మాకు చెప్పేది అనొద్దు అని నేర్చుకున్నాం. దానికి కొనసాగింపే ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఒక మంచి విషయం. ఒకసారి మీరు మీ బైబిల్ తీసి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి మనం చదవగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఈ విషయం ఈరోజు మాత్రమే మనతో మాట్లాడట్లేదండి దేవుడు. గత చరిత్రలోను అనగా పాత నిబంధన కాలంలో నుంచి కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని హెచ్చరిక చేయాల్సి వస్తే అది నేను చెప్తేనే మీ దగ్గరికి వస్తారు తప్ప ఏ మనుషుడు తనంతట తానుగా మిమ్మల్ని విమర్శించడానికి పూనుకోడు. ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే సంఘంలోని వారికి. సంఘంలో ఒక దైవజనుని చేతనో లేదంటే ఒక నీ చుట్టూ ఉన్నటువంటి నీ చుట్టుపక్కల కూర్చున్న విశ్వాసుల చేతనో లేదంటే దేవుని చేత ప్రేరేపించబడినటువంటి నిన్ను ప్రేమించే నీ సహోదరుల చేతనో, ఎవరి చేతనైనా కావచ్చు. ఇంకా చెప్పాలంటే సామెతల గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది. సామెతల గ్రంథంలో మనకు ఎప్పటి నుంచో రాయబడినటువంటి మాట. దానినే ఈరోజు యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రికలో క్రొత్త నిబంధన గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు ఉంటాయి. ఇదే సంగతి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా ఒకవేళ నిన్ను శిక్షించదలుచుకుంటే తృణీకరించకొద్దు. ఏంది ప్రభువా, నీకు నేనే కనపడ్డానా, ఇంకెవరు లేరా, ఎంతకాలం భరించమంటావు, ఏం చేయమంటావు అని ఎదురు తిరగొద్దు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. చదవండి. ఆయన గద్దింపునకు విసుగకూడదు. పొద్దుస్తమానం ఏంటి హింస, ఎవరో ఒకరి చేత మనల్ని ఏదో ఒకటి చెప్పిస్తూనే ఉంటాడు. అంత మాత్రాన వాళ్ళు చెప్పేవాళ్ళు మంచివాళ్ళు, మనం ఉన్న చెడ్డపాళ్ళు అని కాదు. మనల్ని బాగా ప్రేమించి మనం బాగుపడాలని దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపింపజేస్తూ ఉంటాడు. ఆ విషయం మీకు అర్థమైతే చదవండి. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని ఇష్టమైన కుమారునికి ఏం చేస్తాడట? గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇష్టం లేని వాడిని గద్దించడా? పట్టించుకో. మనం కూడా ఈ లోకంలో కూడా గద్దించే బిడ్డ మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకు? సరిచేయబడాలనే. మీకు తెలుసో తెలియదో, ప్రేమించే వారి మధ్య గొడవలు ఎక్కువ అవుతాయట, తెలుసా? భార్యాభర్తల విషయంలో కూడా ఎంతగా ప్రేమ ఉంటే అంతగా కొట్లాటలు అవుతాయి. అంటే కొట్లాడే ఊరికి కొట్టుకున్న వాళ్ళందరూ మంచివాళ్ళని కాదు. అక్కడ ఆ కొట్లాట అయిపోయిన రాత్రికో మర్నాడుకు మరల ఏకమైపోతారే, ఆ కొట్లాడుకుని అలా మాట్లాడుకునే వాళ్ళ మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ప్రేమను బట్టే పంచాయతీలు వస్తాయి. ఇది మాట మీకు అర్థమైతే ఈ మాటని మన పట్ల ఎప్పటికప్పుడు వెల్లడిపరుస్తూనే ఉంటారు. గ్లాసులో ఎప్పటికప్పుడు మన పట్ల వెల్లడిపరుస్తూనే సామెతల గ్రంథంలో రాయించారు. ఆ తర్వాత హెబ్రీ పత్రికలు మరలా మనకి జ్ఞాపకం చేశారు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న సంగతి ఏంటంటే, పోయిన వారం మనం పెద్ద పాఠం నేర్చుకున్నాం. ఎందుకు లోబడాలి, లోబడకపోతే ఏమవుతుంది అని. అయితే ఈరోజు ఒక లోబడిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. లోబడి ఆయన ఏం చేశాడో పరిచయం చేస్తాను. ఆయన ఎలాంటి వాడో ఎంతటి వాడో పరిచయం చేస్తాను. మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెఫరెన్స్లు ఈ పాఠానికి ఉపోద్ఘాతం అన్నమాట. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని గదమాయిస్తే కోప్పడకండి, వాక్యానుసారంగా మిమ్మల్ని గద్దిస్తే చిరాకు పడకండి, వాక్యానుసారమైన ప్రేమతో మీతో
ముచ్చటించడానికి వచ్చినప్పుడు, మిమ్మల్ని తప్పు సరి చేసుకోమని హెచ్చరించడానికి వచ్చినప్పుడు విసిగకండి అనే మాటల్ని ఒకరు అమలుపరిచారు. ఆయనను మీకు పరిచయం చేస్తాను. ఆయన మామూలు ఆయన కాదు. ఎక్కడో పశువుల్ని కాపలా కాసుకుంటూ ఉంటే చాలా చిన్న వయసులోనే అభిషేకింపజేశాడు సమూయేలు గారి ద్వారా. 7 మందిలో 8 మందిలో చిన్నవాడు. పిలుచుకొచ్చారు, పనిచ్చారు. ఓ పెద్ద విజయాన్ని ఫస్ట్ అటెంప్టే. ఎవరితో? కొండతో. ఆ కొండ పేరు ఫిలిస్తీయుడైన గొలియాతు. ఫస్ట్ దాడే ఓ చిన్నవాడు కొండను ఢీకొట్టి కొండని బద్దలు చేసి పడేశాడు. అటువంటి ఆయన అధికారం వచ్చింది, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, భార్యలు ఉన్నారు, ఏ కుదువ లేదు. కానీ దేవునికి ఇష్టానుసారుడైన మనుషులను రాయించుకున్నటువంటి ఆ గొప్ప వ్యక్తి ఎవరైనా దావీదు గారు. ఒకానొక సమయంలో పొరపాటు జరిగిపోయింది ఆయన ద్వారా. యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధంలో ఉండాల్సిన ఆయన ఈవినింగ్ వాక్కి డాబా ఎక్కాడు. ఒక స్త్రీ కనపడింది. దృష్టి మరల్చుకోలేకపోయాడు, పాపం చేసేసాడు. అంతటితో ఊరుకున్నాడా? ఈ పాపాన్ని ఆ భర్త మీద వెయ్యాలని చూశాడు. అతను అత్యంత నిజాయితీపరుడు. ఏం పేరు ఆయన పేరు? ఆమె పేరేంటి? బత్షెబ. భర్త పేరు ఊరియా. లోబడలేదు, అతను నిజాయితీగా ఉన్నాడు. సరే, అబద్ధం ఆడించి తనే పత్రికనిచ్చి ఆ మనిషిని కూడా చంపేయించాడు. ఆ తర్వాత తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. ఈ క్రమంలో బిడ్డ కూడా చనిపోయింది, అది వేరే విషయం. ఈ క్రమంలో దేవుడు ఒక ప్రవక్తని ప్రేరేపింపజేసి, వెళ్ళు, నా ఇష్టానుసారుడైన మనుషుడని మాట్లాడుతూ ఉంటే నా ఇష్టాన్ని తెలిసి కూడా తప్పు చేశాడు, నాకు ఇది బాగలేదు, నచ్చలేదు, వెళ్ళి గద్దించు, కాస్త బుద్ధి చెప్పు అని పంపించారు. ఎవరిని? నాతాను అనే ఒక ప్రవక్తని పంపిస్తే, ఇప్పుడు ఈయన దైవజనుడు అంటే దేవుని తరఫున వచ్చిన వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వకపోతే ఎవరేం చేయలేరు. అంతే కదా? నువ్వు ప్రవక్త అయితే ఏంటి, దేవుడు అయితే ఏంటి అనేవాళ్ళు కూడా ఈరోజు కూడా మనకే ఉన్నారు. కానీ ఆ రోజు నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నా రాజ్యం ఏంటి, నా స్థితిగతులు ఏంటి అనే మాట కొంచెం కూడా వాడకుండా నాతాను గారు వచ్చి గద్దించగానే వెంటనే జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన సంగతి ఆల్రెడీ మన సమూయేలు గ్రంథం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మనం కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ప్రార్థనని పరిచయం చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఆ ప్రార్థనలో మనకు అవసరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఇదే విషయాన్ని, ఇదే అధ్యాయాన్ని నేను ఇంకొక రకంగా మీకు పరిచయం చేసి ఇంకొక విధానంలో ఇంతకుముందు మాట్లాడున్నాను. మరి ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కోణం ఏంటంటే, గద్దించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి గద్దించడానికి ఇష్టపడినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది చదవండి. ఆయన ప్రారంభంలోనే ఎలా మొదలు పెడుతున్నాడంటే, దేవా, నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నువ్వు చెప్తే నేను వినాలనా, నాకు తెలుసులేపో అని ఇలాంటి పదాలు వాడకుండా ప్రవక్త గద్దించగానే వెంటనే లోబడిపోయి భయపడిపోయి దేవుని ముందు మోకాళ్ళేసాడు. వీళ్ళు మనలో చాలామందికి తెలియని పని, అలవాటు కాని పని, అలిగి వెళ్ళిపోయే పని ఏదైనా చెప్పాలనుకుంటే. కానీ అంత గొప్ప దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు ఈరోజు మనకు పాఠం చెప్పడానికి వచ్చారు. ఆయన తన ప్రవర్తన ద్వారా, తన పద్ధతి ద్వారా, తన భయభక్తులతో కూడినటువంటి ప్రార్థన ద్వారా, తన లోబడి తత్వం ద్వారా, తన పరిశుద్ధతని, తను చేసిన తప్పుకి కారణమేంటో దేవుని ముందు సంజాయిషి ఇచ్చుకుంటూ, హృదయపూర్వకంగా క్షమాపణ అడుక్కుంటూ, తప్పుని ఒప్పుకుంటూ చేస్తున్న ప్రార్థన. ఇప్పుడు చదవండి. దేవా, మొదటి వచనం. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున
నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. చాలండి. ప్రారంభంలో ప్రారంభించడంతో మనకి చాలామందికి అలవాట్లేని పని మనల్ని మనం తగ్గించుకోవటం. తప్పు అయిపోయింది క్షమించమని అడగటం కంటే ముందు ప్రారంభంలో ఏమన్నాడు తెలుసా? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు. నేనేదో తప్పు అయిపోయిందని ఒప్పుకున్నందువలన పోనీలే పాపమని క్షమించడం కాదు. క్షమించడం ఎలాంటిదట? దేవుని కృప. మనం చేసే ప్రార్థనలన్నీ, లేదంటే మనం చేసినటువంటి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు కానీ, విజ్ఞాపనలు కానీ, మనం వేసే కానుకలు కానీ, ఇవన్నీ కాదట, కేవలం నీ కృప చొప్పున. ఎంత కృప అంటే ఏం చేసినా సరే ఆయనకి చిత్తమైతే నీ కృపే. ఎందుకంటే ప్రభువా, నీ వాత్సల్య బాహుళ్యం. వాత్సల్యం అంటే ఎడతగని ప్రేమ. అంటే వివరించడానికి వీలు పడినంత ప్రేమ వాత్సల్యం అంటే. ఏం చేసినా ముద్దేనా? మన చిన్నపిల్లల పట్ల ఎంత వాత్సల్యం చూపుతాం. ప్రేమకు మించిన పదం అది వాత్సల్యం అంటే. అత్యంత ఇష్టం అనమాట. ఇంకంతే. వాడు ఏం చేసినా మనకు ముద్దే. ఎందుకు? చిన్నోడని, బొడ్డోడని, పసికందు అని. ఆ పసికందుకి మనం ఎంత ప్రేమ చూపుతామో, ఎంత వాత్సల్యత చూపిస్తామో, నేను కూడా అలాంటి వాడిని అనుకుని నీ వాత్సల్యం నా మీద జోయించు. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున, అంటే పెద్దదైన బాహుళ్యం నీది వాత్సల్యత. చిన్నది కాదు, చాలా పెద్ద ప్రేమ. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. అంటే నేను చేసింది పొరపాటే, ఎందుకంటే నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగు అని చెప్తూనే నా అతిక్రమం నాకు తెలుస్తున్నాయి, నేను చేసింది తప్పే. దానికి కారణం కూడా చెప్తున్నాడు 5వ వచనంలో, నేను పాపంలో పుట్టాను ప్రభువా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. ఈ మాట చాలామంది బాగా చెప్పగలిగిన దైవజనులు కూడా జన్మ పాపం అనే మాట్లాడుతున్నారు. మనం దాని గురించి ఏం చేయలేం. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే, నేను పాపముతోనే పుట్టాననే మాటలు వాడలా. నేను పాపం అంటే నేను చుట్టూ ప్రపంచం నిండా పాపం ఏముంది? పాపపు స్వభావంతో నిండిన మనుషులే ఉన్నారు. ఏ మూల చూసినా పాపం పెరిగిపోతూనే ఉంది. నేడు కాదు, నాడు కూడా అలాగనే ఉంది. నా చుట్టూ పాపమే ఉంది. అటువంటి పాప స్వభావం కలిగిన మనుషుల మధ్య నా తల్లి నన్ను గర్భాన ధరించింది. అన్నీ చేసేవి, చూసేవి, విని అన్ని పాప స్వభావమే. కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పాప స్వభావమే విన్నాను. అది పెరిగి పెద్ద అయిన తర్వాత నన్ను విడిచిపెట్టి పోలేదు. నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ స్వభావం నాలో విడిచిపెట్టిపోవట్లా. అందువలన నేను పాపం చేసేసాను. నా తల్లి నన్ను గర్భం ధరించినప్పటి నుంచి కూడా, జన్మపాపం అనే మాట కాదండి దీనికి అర్థం. మన చుట్టూ ఉంది పాపం, పాప స్వభావమే. ఆ స్వభావమే అంత చిన్నపిల్లలకు కూడా ఉంటుంది, పసిపిల్లలకు కూడా ఉంటుంది. కాకపోతే బయటపడటానికి టైం పడుతుంది. అందుకే ఏం చెప్పాడు? పుట్టుకను దేవుడు నరులను యథార్థవంతులను పుట్టించాడు. కానీ పెరిగి పెద్ద అయ్యేటప్పటికీ, చిన్నప్పుడు మన పిల్లలు ఎంత చెప్తే అంత వింటారు, కొడతామనే భయం ఉంటుంది. కొంచెం పెరిగి పెద్ద అయ్యాక కొట్టరనే ధీమా వస్తుంది. అప్పుడు ఎదురు తిరగటం మొదలు పెడతారు, తమ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మొదలు పెడతారు. మరి పసితనంలో పాలు తాగేటప్పుడు, మన చేతుల్లో ఊయలు ఊగేటప్పుడు, మనం భుజం మీద ఎక్కించుకుని తిరిగేటప్పుడు అప్పుడేం లేదే, తెలియట్లే మనకంతే. కాబట్టి నేను పాపం చేశాను, నా పాప స్వభావమే అది. ఏం చేయను? ఇంతమంది భార్యలు ఉన్నా కూడా, ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా నేను దృష్టిని మరల్చుకోలేకపోయాను. నిజమే, దైవజనుడు నన్ను గద్దించడం మంచిదైంది, ప్రవక్త వచ్చి నన్ను బెదిరించడం మంచిదైంది. ప్రభువా, నా తప్పు నాకు అర్థమవుతుంది, నా అతిక్రమంలో నాకు తెలిసేయనవి. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన, ఎవరైనా ఏమైనా మనల్ని తప్పు చూపిస్తే సరి చేసుకోవడం నేర్చుకోవాలి. మనం లోబట్టడం నేర్చుకోవాలి. అవును నిజమే కదా, నేను చేయకపోతే అనరు కదా.
ఒక మనిషి నన్ను వేలెత్తి చూపించాడు అంటే నేను తప్పు చేస్తున్నానని అర్థం. ఒకవేళ నేను చేయకపోయినా ఎదుటి మనిషికి తప్పుగా అనిపించినా కూడా దాన్ని సరి చేసుకుందాం. వాళ్ళు మన మీద ప్రేమతోటే కదా చెప్తారు. ద్వేషంతో చెప్పే వాళ్ళతో మాట మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం ఎంత మంచి చేసినా కూడా మనం ద్వేషించే వాళ్ళు మన మధ్యనే ఉంటారు. అయితే చెప్పేవాళ్ళ మంచితనాన్ని బట్టి, చెప్పేవాళ్ళకి మనకేమన్నా అనుబంధాన్ని బట్టి మనకు అర్థమవుద్ది నా మేలు గురించి చెప్తున్నారు కదా అని. అప్పుడు మనం ఒకవేళ ఆ తప్పు చేసినా చేయకపోయినా వెంటనే తలంచడం నేర్చుకోవాలి. ఆ ప్రభువు దగ్గర దావీదు గారు అదే చేస్తున్నారు. నా అతిక్రమం నాకు తెలిసేవన్నయ్యా, నిజమే, నేను ఒప్పుకుంటా, నన్ను శుభ్రంగా కడుగు. నీకు కేవలం నీకే విరోధంగా అదేంటి పాపం చేశాడు, వ్యభిచరించొద్దన్నాడు, జరిగింది పొరపాటు. నీకు విరోధంగా చేశాను అంటున్నాడు. నేను పాపం చేశాను అని అంటూనే ఇది నీ మాటకి వ్యతిరేకంగా చేశాను. లోకాసువార్తలో మనకు ఒక మాట వినపడుతుంది. తప్పిపోయిన కుమారుడి సందర్భంలో 15వ అధ్యాయంలో ఉంటుంది ఈ సంగతి. తండ్రి, వీడు ఆస్తి పంచుకున్నాడు, వెళ్ళిపోయాడు, తాగి తందనాలాడాడు, ఖర్చు పెట్టేశాడు, చివరికి పందులు తిని పట్టు కూడా దొరక్కపోయేసరికి మా నాన్న దగ్గర కూలీలలో ఒకటిగా ఉన్న కడుపు నిండా అన్నం పెడతాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు నాన్న దగ్గరికి. నాన్న ప్రేమ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఈయన ఏం చెప్పకముందే కావలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రశస్త వస్త్రాలు కట్టాడు, ఉంగరం తొడిగించాడు, చెప్పులు తొడిగించాడు. ఇది వేరే. కానీ కుమారుడు చెప్తున్న మాట 15వ అధ్యాయము 25వ వచనం అనుకుంటారు. ఒకసారి చూడండి. ఆ కుమారుడు తండ్రి, నేను పరలోకమున నీ ఎదుట పాపం. అదేంటి పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశానంటే ఆస్తి పంచుకుని వెళ్ళింది ఆయనే. అంటే దేవుని మాటను వ్యతిరేకించాను అని చెప్తున్నాడు అక్కడ. మనందరినీ పరిపాలించి మనల్ని పుట్టి పెంచి పెద్ద చేసి రక్షిస్తూ కాపాడుతూ ఉన్న తండ్రికి, పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేశాను. నీకు కాదు నాయన, పరలోకంలో ఉన్న కన్న తండ్రికే విరోధంగా పాపం చేశాను, అంత దుర్మార్గుణ్ణి అంటున్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు. ఇదే విషయాన్ని దావీదు గారు కూడా ఏమంటున్నాడు తెలుసా? నీకు, కేవలము నీకే. ఆ మాటకు అర్థం తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. నీకు, కేవలం నీకే. నేనేదో బత్షెబాదనో లేకపోతే వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఆలోచించట్లేదు తండ్రి. నీకే విరోధంగా పాపం చేశాను నేను, పరలోకానికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కాబట్టి నువ్వు నాకు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నువ్వు నీతిమంతుడివే. నన్ను బెదిరించినా, వార్నింగ్ ఇచ్చినా, హెచ్చరిక చేసినా, నన్ను శిక్షించినా నువ్వు నీతిమంతుడు. ఎందుకంటే నా స్వభావమే అంతయ్యా. నేను మాట వినేవాడిని కాదయ్యా. చిన్నప్పటి నుంచి అదే పాపస్తుల మధ్య పెరిగాను, పాప లోకంలోనే పెరిగాను. ఆ స్వభావాన్ని అణువణువున ఎక్కించుకున్నాను, మెదడుకి హృదయం అంతా నింపుకున్నాను. ఏం చేయమంటావు? కానీ నువ్వు అంటున్నావు అంతరంగంలో నా సత్యం ఉండాలని కోరుతున్నావు. నువ్వు, నాకు తెలుసు. ప్రార్థన ఎంత చక్కని ప్రార్థన చేసావు. మనకి పొరపాటు కూడా ఇలాంటి పదాలు రావు మనకి. ఎప్పుడు ప్రార్థన చేయమన్నా అసలు క్షమాపణకు సంబంధించిన ఓ పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనకు అలవాటు కాలేదు తెలిసేంతవరకు. ఉదయం లేవడంతో ప్రభువా ఈరోజు నా వలన పాపం జరగకుండా చూడని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు మనలో. వాక్యం అర్థమైతే చేస్తాం. సాయంత్రానికి పడక మీదకి వెళ్ళేటప్పుడు తెలుసో తెలియకో నా నోటి వల్ల, నా కంటి వల్ల, లేదా నా ప్రవర్తన వల్ల ఏదైనా పాపం జరిగితే నన్ను క్షమించి ప్రభువా. మరలా అదేంటి బాప్తిస్మ రోజు మొత్తం పోయింది అనుకుంటున్నారేంటి మీరు? మళ్ళీ చాలామందికి బోలా చచ్చిపోయేంతవరకు వెంటాడుతూనే ఉంటాడు అపవాది. ఏదో ఒక రూపాన్ని మనల్ని చేత పాపం చేయించాలని, మనల్ని మోసపరచాలని, మనకి దేవుడిస్తానన్న ఆ జీవ కిరీటాన్ని దొంగిలించాలని. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగరూకతతో ఉండాలి. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్రార్థనలో కంపల్సరీ ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పటం నేర్చుకోవాలి, కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి, అలాగే క్షమించమనటం నేర్చుకోవాలి, పాపం చెయ్యకుండా నన్ను కాపాడు ప్రభువాన్ని నేర్చుకోవాలి. ప్రతి దానికి మనకి కలిపి కొట్టరా అన్నట్టుగా ఏది తేడా తెలియదు ప్రార్థన చేయటం అంటే. ఇక మొదలు పెట్టామంటే ఏదో సీడీ రికార్డ్ చేసినట్టుగా, ఆ గ్రామ్ఫోన్ రికార్డు ప్లే చేసినట్టుగా, ఒక క్యాసెట్ ప్లే చేస్తే అదే పాట ఎన్నాళ్ళైనా పడుద్ది అన్నట్టుగా మనం అదే ప్రార్థన నేర్చేసుకున్నాం. పాడిందే పాటరా అని ఉంది కదా మాట, ఏదో అదే ప్రార్థన.
ఏ రోజుకి ఆ రోజు నూతనంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం నేర్చుకుంటే ఇలాంటి పదాలు వస్తాయి. ఏం చేయమంటావు నాయన? హిస్సోపుతో నా పాప శుభ్రంగా కడగవా నువ్వు? హిస్సోపుని ఒక మొక్క, అది మెత్తటి మొక్క, ఈ శరీరాన్ని శుభ్రం చేయడానికి వాడే మొక్క అది. అటువంటి దాంతో నా పాపను శుభ్రంగా గడుగు. మంచు కంటే, హిమం కంటే కూడా నేను తెల్లగా ఉండేలాగా తెల్లగానున్నట్లు నీవు నన్ను గడుగు. ఉత్సాహము సంతోషాలు నాకు వినిపింపు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవకము, నా దోషములన్నిటిని తుడిచివేయము అంటూనే ఒక మంచి మాట మాట్లాడుతున్నాం. ఒకసారి మనం కిందకు వచ్చేద్దాం. 16వ వచనం ఒక మాట చదువుతోంది. నీవు బలిని కోరువాడవు కావు, బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించెదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, కాదు విరిగిన మనస్తే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయి. ఇదండి మన పాఠం ఈరోజు. ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు విరిగి నలిగిన మనస్సు ఉండాలి, అంగీకరించే మనసు ఉండాలి. నువ్వు నాకు చెప్పే అంత మాత్రపు వాడివా, అంత మాత్రపు దానివా, నేనేంటి, నా కెపాసిటీ ఏంటి అని మనం మాట్లాడతాం. దావీదు గారి కెపాసిటీ ఏంటి, నాతాను గారి కెపాసిటీ ఏంటి? దేవుని ప్రతినిధి అంటే ఇక ఏ అధికారమైనా దాని తర్వాతనే. అది దావీదు గారికి తెలిసింది కనుక ఇంత పెద్ద సామ్రాజ్యానికి మహారాజుని 40 సంవత్సరాలు బట్టి పరిపాలిస్తా ఉన్నాను. నేనేంటి, నా కెపాసిటీ ఏంటి? ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ, యెరూషలేమును ఉత్తరం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని దక్షిణం వరకు, ఐగుప్తు దేశం మొదలు పెట్టుకుని ఈ చివరి వరకు కూడా మొత్తాన్ని పరిపాలిస్తున్నాను. ఎక్కడికి పోయినా నాకు ఎదురు లేదు, నా యుద్ధాల్లో అపజయం లేదు. నాకు చెప్తావా? ఇంత చిన్నదానికి పెద్ద లెక్కేస్తున్నావేంటి నాతను? ఇది ఆఫ్టర్ నా దృష్టిలో అనలా. వెంటనే మోకరించేసాడు వచ్చి. వెంటనే మోకరించి, నువ్వు బలులు అడుగుతున్నావు కదా, బలులు నీకు ఇష్టం కాదు. అదేంటి? లేవీకాండం మొదలు పెట్టుకుని మొత్తం ఆ అధ్యాయాలన్నీ చదివితే ప్రతి దానికి బలులు అర్పించమని చెప్పాడుగా. ప్రతి దానికి ఏ బలిని ఎలా అర్పించాలో, ఏ పశువుని, ఏ పదార్థాలు, ఇది ఈ శరీరంలో కోసినప్పుడు దాన్ని, ఆ పశువుని చీల్చినప్పుడు కొవ్వు ఎట్లా ఉండాలో, అది ఎట్లా ఉండాలో, ఇది ఎట్లా ఉండాలో, కండ ఎలా ఉండాలి, ఎముకలు ఎలా ఉండాలి, ఎక్కడ దహనం చేయాలి, అంత ఏ విషయానికి దేన్ని తినాలి, దేన్ని తినకూడదు, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఈ విధంగా బలులు అర్పించి అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో బలులు జరిగినాయిగా. ఒక రకమైన బలి కాదు, ఇన్ని రకాల బలులు జరుగుతున్నాయి. మరి ఆ బలులన్నిటిప్పుడల్లా కూడా మనిషి, ఓహో నేను పాపం చేస్తే బలర్పించాలి, నేను పాపం చేస్తే దానికి శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే, పాపమునకు శిక్ష మరణమే, రక్తం చిందించాల్సిందే. సో నేను పాపం చేస్తే నేను రక్తం చిందించడానికి బదులుగా దేవుడు నాకు మరొక తరుణోపాయాన్ని, ఒక ఉపాయాన్ని కనిపెట్టాడంటే, నీ బదులు ఒక పశువును వధించి దాన్ని, ఆ రక్తాన్ని చిందించి నీ పాపాన్ని తుడిచేసుకోమని చెప్పాడా ఏంటి? తుడిచేసుకోమని చెప్పాడా? ఆ పాత నిబంధన అంతా చదివితే విపరీతమైన బలులు కనపడతాయి. ఎవరు చూసినా సరే పండక్కి, ప్రతి సంవత్సరం 4 సార్లు పండక్కి వందల వేల లక్షల కొద్దీ పశువులు వధించబడ్డాయి. అంటే పాపం చేసిన ప్రతిసారి పశువును వధిస్తే పాపం పోయిద్దని చెప్తున్నాడా? లేకపోతే పశువులు వధించంటారా, నాకు ఇష్టం, నేను తింటాను వాటిని అని చెప్తున్నాడా? కాదు కాదు, మనల్ని పాపం చేసామనే విషయం గమనిస్తూంటున్నాడు. మనం దాన్ని మర్చిపోతున్నాం. నేను కదా పాపం చేసింది, నా బదులు ఒక పశువు వధించబడుతుంది ఏంటి? నిజంగా వధించబడాల్సింది నేను కదా, ఆ స్థానం నాది కదా. నా బదులు పశువును వధిస్తే పాపం ఎలా బొద్ది? తాత్కాలికంగా ఒక అలవాటు నేర్పాడు, ఒక క్రమం నేర్పాడు. నిజానికి దేవునికి బలులంటే ఇష్టమై కాదు, నా పాపానికి ప్రాయశ్చిత్తం అడుగుతున్నాడు. కాబట్టి నేను పాపం చేయకుండా ఉంటే బాగుండు కదా అనే ఆలోచన రావాలని ఆ క్రమాన్ని పెట్టాడు. కానీ మనలో ఏం చేశారు? చేసిన ప్రతిసారి, తప్పు చేసిన ప్రతిసారి ఒక పశువుని తేవటం, దాన్ని వధించడం, ఈ విధంగా మొదలుపెట్టారు. ఆ విషయాన్ని దావీదు గారు జ్ఞాపకం చేస్తూ, అయ్యా దహన బలి నీకు ఇష్టమైంది కాదు, నాకు అర్థమవుతుంది, భవిష్యత్తులో నా కొరకు ఒక మంచి నిర్ణయం దాచిపెట్టావు. ఈ బలులకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక చోట, ఎక్కడో చోట అంతం అనేది ఉండాలిగా. కాబట్టి ఒక చోట ఉంటుంది. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మరి ఏమిష్టం?
నువ్వు పాపం చేసిన ప్రతిసారి ఒక పశువుని తీసుకొచ్చి వధించేటప్పుడు ఆ వధ స్థానంలో ఉండాల్సింది నేను, తప్పు అయిపోయింది, ఈసారైనా తప్పు చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడతాను ప్రభువా అని విరిగి నలిగిన మనసుతో. నిజమే, అయ్యో పశు కోసుకుని తింటంలో తప్పు లేదు, కానీ నువ్వు చేసిన పాపానికి బలిగా వధించబోతున్నావే అది తప్పురా అనే విషయాన్ని మనకు అలవాటు చేయాలని, మనకు తెలియపరచాలని దేవుడు ఇలాంటి మాటలు రాయించారు. నేటికి కూడా మనలో చాలామందికి అర్థం కాల. ఇంకా పశువులు తీసుకొచ్చి వధ చేసుకొని పండుగలు చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. మనకు తెలుసా? మన అందరి బదులుగా పస్కా పశువు వధించబడింది. ఈ పశువుల వధ మీద విసుగు చెందిన దేవుడు వీటికి ప్రాయశ్చిత్తం లేదు, మీరు మానతారు అనే ఉద్దేశంతో అలవాటు చేశాను, మీరు మానకపోగా పశువులను ఇంకా ఎక్కువగా వధ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజుగారు తలుచుకుంటే ఎన్నైనా చేయగలడా? ఆయనకి ఎదురుందా ఏంటి? దేశంలో ఉన్న పశువులు మొత్తాన్ని వధించమన్నా వధించగలడు. ఆ ఒక్క పాపానికి అంత కెపాసిటీ ఉంది ఆయనకి, అంత పలుకుబడి ఉంది. ఆయన అడిగితే శ్రేష్టమైన తీసుకొచ్చి అప్పగిస్తారు ప్రజనులు, అవునా? అయినా కూడా ఆయనకు అర్థమైంది. నేటికి కూడా మనలో చాలామందికి అర్థం కాని సంగతి, పాపం చేస్తే ప్రభు ముందు ప్రాయశ్చిత్త పడాలి, మోకాళ్ళేసి ప్రార్థన చేసి క్షమించమని అడగాలి, ఎవరైనా గద్దిస్తే బుద్ధి చెబితే వెంటనే లోబడాలి. ఇంకా నేర్చుకోలేదు మనం ఇప్పటికి కూడా. కానీ ఆయన పాట నేర్పుతున్నాడు. నాయన, నాకు అర్థమైంది, ఈ బలులు, ఈ రక్తాలు, ఇవన్నీ నీకు ఇష్టమైనవి కాదు. మరి ఏం కోరుకుంటున్నావంటే విరిగిన మనస్సు. మనకు విరిగిందా మనస్సు? విరిగి నలిగిన మనస్సుని నీవు అలక్ష్యము చేయవంటే మనసు విరుచుకొని, నిజమే నేను తప్పు చేశాను, నలగొట్టుకోవాలి, మనమే మదనపడాలి. నిజమే ప్రభువా, నా వలన తప్పు జరిగింది, నిజమే, నేనేం చేయగలను, నేను పాప స్వభావంతో ఉన్నా, వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, హిస్సోపుతో కడుగు, నీ వాక్యమైన హిస్సోపుతో నన్ను కడుగు. ప్రభు రక్తంలో కడగబడ్డాను, కానీ శరీరంతో ఉన్నానుగా, ఇంకా చనిపోలేదుగా. అందువలన ఈ శరీరంలో ఉన్న ఈ రక్తము, రక్త మాంసాలు నన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాయి. నీ ఆత్మ సహాయంతో నేను బలపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అదే చెప్తాడు 10వ వచనంలో. దేవా, 10వ వచనం చదవండి ఒకసారి, 10-11 వచనాలు. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఆ రోజు తప్పు చేశాను, ఇదిగో ఒప్పుకుంటున్నా. అన్ని రక్షణ పొందుకున్న నాటి ఆనందం కరువైపోయింది. ఎందుకు? ఈ రోజు నువ్వు వచ్చి గద్దించావని కాదు, నిజంగానే నా లోపల యుద్ధం జరుగుతోంది, ఆ ఆనందం పోయింది. మనలో చాలామందికి తప్పు చేస్తే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి మనసు లేని వాళ్ళకి, మొద్దులకి ఉంటారు కదా, కఠిన హృదయాలు, ఏంటారు, రాతి గుండెలు కరిగిన వాళ్ళకి ఏ పెద్దగా ఉండదు, తప్పు చేసినా పాపం చేసినా పెద్దగా చలనం ఉండదు. కానీ కొంతమందికి పైకి కనపడకపోయినా లోపల హృదయం కోసేస్తుంటుంది. అరే, నేను అనవసరంగా మాట జారానే, అనవసరంగా ఈ పాపం చేశానే, అనవసరంగా ఈ మాట అన్నానే, వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, దేవుడు నన్ను తప్పుగా ఎంచుతాడేమో అని లోపల దేవుని ముందు ఒప్పుకునేంత వరకు, దేవుని వద్ద క్షమాపణ పొందేంత వరకు వాళ్ళకి ఆనందం ఉండదు. తెలుసా మీకు? ఎప్పుడైనా అనుభవిస్తే కదా తెలిసేదంటారా? అనుభవిస్తే అర్థమవుద్ది. ఆ రక్షణ ఆనందం పోయిద్ది మనలో. నేను ఈ పాపం చేశాను, దేవుడు భక్తుడు అంటున్నాడు, ఆ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించు, సమ్మతి గల మనసు. చదవండి ఆ మాట, 12వ వచనం. సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. నువ్వేదైనా వాక్యం చెప్పినప్పుడు, లేదా ఎవరి చేతైనా నాకు బుద్ధి చెప్పించినప్పుడు అంగీకరించే సమ్మతి గల మనస్సు. అవునయ్యా, నిజమే, మనం అది కాదు ఇది కాదు అని మొదలు పెడతాం. అసలు నా తప్పు ఏం జరగలేదు అని చెప్తాం. అసలు ఏం జరిగిందంటే అని మొదలు పెడతాం. వద్దు, అది మేలైనా కీడుకైనా నేను అనుమతిస్తే నీ దగ్గరికి వస్తుంది ఆ మాట.
నేను అనుమతిస్తేనే నిన్ను ఎవరైనా వచ్చి నీతో ఒక మాట చెప్తారు. కాబట్టి చెప్తున్నది నేనేనని నీకు అర్థమైతే సమ్మతి గల మనసు ఉండాలి కదా నీకు అంటున్నాడు. కాబట్టి నాతో ఎవరేం చెప్పినా సరే వినే మనసులు నాకు దయచేయమంటున్నాడు. ఇక్కడ మన స్థాయి పనిచేసిద్ది. దేవుళ్ళకి వచ్చాక స్థాయి ఎక్కడుంది? అందరము నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనే మాట కనుక మనకు అర్థమైతే అప్పుడు ఎవరు చెప్పినా నా పొరుగువాడు చెప్పాడు, నా పొరుగువాడు దేవుడే చెప్పిస్తున్నాడేమో అనే మనసు వస్తే నీ తప్పులు నీకు కళ్ళకు కనబడతాయి. ఒకసారి మనకు తెలియకుండానే తప్పు జరగవచ్చు. మన దృష్టిలో తప్పుగా అంది ఎదుటివారి దృష్టిలో తప్పు అయి ఉండొచ్చు. మనం మాట్లాడేది ఎదుటివారికి సరిగా అర్థం అపార్థం కావచ్చు. ఏది జరిగినా నీ వలన ఒకరు వచ్చి నీ ఎదుట నిలబడి ఇది నీ తప్పు అంటే సమ్మతి గల మనస్సును ఏర్పాటు చేసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు తప్పు చేసి ఉండకపోవచ్చు, నీవు నిజంగానే మంచిగా ఉండొచ్చు, కానీ నీ వలన ఎదుటివాడికి కోపం రావచ్చు, బాధ రావచ్చు, అవమానం కలగవచ్చు, లేదా నిన్ను చొరక వెయ్యాలని, నిన్ను అవమానపరచాలని మాట్లాడవచ్చు. ఒప్పుకుంటే నీ సొమ్మేం పోతుంది? ఇదే మన పాఠం ఈరోజు. ఎందుకంటే ఒకవేళ చెయ్యే తప్పుకి నువ్వు తప్పు చేసి శిక్ష అనుభవిస్తే నీకేం గొప్ప? అదే కదా వాక్యం చెప్తుంది మనకి. నువ్వు తప్పు చేసి శిక్ష అనుభవిస్తే ఏం లాభం నీకు? తప్పు చెయ్యకుండా నువ్వు శిక్ష అనుభవిస్తే, తప్పు చేయకుండా అవమానం అనుభవిస్తే, తప్పు చేయకుండా నీ దగ్గరకు వచ్చి ఒకరు వచ్చి నిన్ను చులకన చేసి తోలనాడుతూ ఉంటే అప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నిజమే, నా వలన ఏం జరిగినా నేను చేయకపోయినా ఎదుటివారికి అలా అనిపించిందేమో. ఒకవేళ సమ్మతి గల మనసుని నాకు దయచేయి ప్రభువా, ఎదుటివాడు చెప్తున్నప్పుడు విని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా వెంటనే క్షమించమని, ఎదుటివాళ్ళకి సారీ చెప్పో లేకపోతే క్షమించమని అడుగు, వాళ్ళని సంతోషపెట్టి పంపించేస్తే దేవుడు తన లెక్కలో రాసుకుంటాడు నా కుమారుడా శబాష్. ఎందుకంటే మనందరికీ బదులుగా పస్కా పశువుగా వధించబడిన యేసుక్రీస్తు వారు అదే చేశారు. కొడుతున్న వారిని క్షమించమన్నాడు, అవమానపరుస్తున్న వారికి తెలియదు ప్రభు వాళ్ళకి అంటున్నాడు. మేకులు కొట్టిన వాళ్ళని శిరస్సు మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభువా, తెలుసుంటే ఈ పని చేయరు కదా, వీళ్ళని క్షమించు అన్నాడు. అటువంటి దేవుని పిల్లలం మనం, అటువంటి ప్రభువుకి శిష్యులం మనం. మరి గురువు గారి దగ్గర మనం విద్య నేర్చుకోవద్దు? మనం ఎవరైనా ఏదైనా చెప్తే ఆ సమ్మతి గల మనసును అంగీకరించే మనసుని నేర్చుకోవద్దు? ఎందుకు? నేను బలులు ఇస్తాను, నేను కానుకలు ఇస్తాను, మేము బియ్యం డబ్బాలు ఇస్తాను, లేదంటే ఏదో ఖర్చు పెడతాను, నాకేం కాదు అనుకోవద్దు మీరు. ఎందుకంటే దేవుడికి ఇవన్నీ ఇష్టం కాదట. మరి ఏమి ఇష్టమయ్యా అంటే విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సు ఉన్నవాడు ఎలా ఉంటాడో పాఠం నేర్చుకుంటున్నాం. ఇలా ఉంటాడు. ఆయన స్థాయి మహారాజు, చుట్టుపక్కల సామ్రాజ్యాలన్నిటికీ హడలు ఆయన అంటే. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా భయపడిపోయేవాళ్ళు ఆయన వస్తున్నాడంటేనే. ఎందుకు వస్తుంది? ఆయన కాదు, ఆయన వెంట వచ్చాను ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి. జీవము కలిగిన దేవుడు ఆయన పేరు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన పేరు. ఆయన పేరుకు భయపడేవాళ్ళు. దావీదుకు కాదు భయపడుతుంది. దావీదు వస్తే దావీదు వెనకమాల తోడుగా వచ్చే సైన్యములకు అధిపతి యెహోవాను చూసి భయపడుతున్నారు. అంత పేరు ప్రఖ్యాతులు బలపరాక్రమాలు ఉన్నటువంటి దావీదు ఒక చిన్న ప్రవక్త వచ్చి నువ్వు ఇట్లా తప్పు చేశావు దావీదో అంటే వెంటనే మోకరించి ఏడుస్తూ చేస్తున్న ప్రార్థనని మనం ఇందాకటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. నాకు సమ్మతి గల మనసు దయచేయ్యా, శుద్ధ హృదయం కలుగజేయి, స్థిరమైన మనసు కలుగజేయి, నీ సన్నిధిలోంచి నన్ను తోసే మాకు మాట వింటాను, నేను లోబడతాను. విరిగి నలిగిన మనసుని సిద్ధపరచుకుంటా. నా మనసుని విరిచేలాగా నాకు ఒక అవకాశమే. నేను విరిగి నలిగి నీ దగ్గర ఉంటాను. నేను నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడలు నేను అర్పిస్తాను. కానీ నీకు ఏమిష్టమంటే దహన బలులు కాదు నీకు ఇష్టం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఈరోజు మనం ఎంతమందిని విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం? లేదా మీ హోదాను చూసుకునో, మీ స్థాయిని చూసుకునో, లేదంటే మీకున్న దేవుడు ఈ లోకంలో మీకు ఏర్పాటు చేసిన స్థితిగతులను చూసుకునో, అందచందాలను చూసుకునో, ఒకవేళ గర్విస్తూ ఎవరి మాట ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు వినకుండా పట్టించుకోకుండా ఉన్నారా?
ప్రమాదం సుమా. ఎందుకంటే ఇది లోకల్లో వాళ్ళకి చెప్పడం, లోకల్లో సహజం. హోదా పెరిగిందంటే వాడికి నేనే దేవుడు అనుకునే స్థాయిలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, మీరు జాగ్రత్త, మీకు జాగ్రత్త, లోబడకపోతే మీకు ప్రమాదం. ఒకసారి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి అలా తింగి చూద్దామా? మరలా ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఎప్పుడు ఉంటాము? 25వ వచనంలో మాట చదువుకున్నాం, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండా చూసుకోండి అని చెప్తూ ఇప్పుడు చదవండి 28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎందుకంటే ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. అదండే విషయం. ఆయన దహించు అగ్ని లాంటి వాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగానే కనపడుతుంది మనకి. ఈరోజు మనకేం తెలియపోవచ్చు. ఒకనాడు ఏదైనా పొరపాటు చేస్తే రాళ్లతో కొట్టి చంపమన్నాడు. కానీ ఈరోజు నువ్వు ఏం చేసినా మౌనంగా ఉంటున్నాడంటే అర్థం ఏంటంటే, అప్పటికప్పుడు తిట్టే కోప్పడే అమ్మా నాన్న కంటే కూడా మౌనంగా ఉండే అమ్మా నాన్న మహా డేంజర్. ఎందుకు మొత్తం వడ్డీతో సహా పడతాయి. అమ్మకి కోపం వస్తే, లేదా నాన్న కోపం వస్తే చచ్చేది బతికేది చూడంటాం మనం కొంతమంది, అవునా కదా? ఈ లోకంలో ఉన్న నాన్నే ఇలా ఉంటే పరలోకం ఉన్న నాన్న దహించు అగ్ని. ఇప్పుడు కాదు, ఏం కాదు, రాసుకుంటూ ఉంటాడు మౌనంగా. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే, మిమ్మల్ని సరిచేయాలని, మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీ దగ్గరకు ఒక మనిషిని పంపించి నువ్వు సరి చేసుకుని ఆయన అంటే, ఇదిగో దావీదు గారిని చూపించి పాఠం నేర్పుతున్నాడు. చూడండి, అందుకే ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు. మీరు కూడా నా ఇష్టాన్ని గుర్తెరగండి. మీతో ఏదైనా బుద్ధి చెప్పినప్పుడు లోబడండి. తప్పు ఏదైనా ఇలా ఉంది నాయన, ఇది సరి చేసుకోమంటే వినటం నేర్చుకోండి. కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యం, కదలని రాజ్యం, యుగయుగాలు ఉండే, కలకాలం ఉండే రాజ్యం, పరలోక రాజ్యాన్ని గనక మనం చూసుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలనుకుంటే, అక్కడ ఉండాలనుకుంటే మాత్రం ఏం చేయాలంటే, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. దేవుడు ఇష్టపడాలి, మనుషులు కాదు ఇష్టపడాల్సిందే. భలే అక్క సూపర్గా పాడిద్దబ్బా, ఇది మనుషులు ప్రీతికరమైనది. అన్న డ్రమ్ములు భలే వాయిస్తాడబ్బా, ఆడు కొమ్ములు మొలుస్తాయి, రాడింకా వాయించడానికి భయభక్తులు కలిగి. అన్న భలే వాక్యం చెప్తాడబ్బా. 4 మెసేజ్లు వినగానే ఇక చూడక ఇలా తిరిగేస్తుండే కాలు ఎగరేసి. కాదు ప్రియులారా, విరిగి నలిగిన మనస్సు గనక మీలో ఉంటే, నేను పాడేదేంటి, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా దేవుడు దెబ్బ గొప్ప. ఒకనాడు సినిమా పాటలు తిరుగుతూ 1000 పాటలు, 100 కూడా కాదు, 1000 పాటలు 4 అంచుల మీదే ఉండే. సినిమా పాటలతో సరసక్తులతో ఉండేవాడిని. ఆమె ఎన్నోసార్లు హెచ్చరించేది, ఏంది ఇది అని. ఈరోజు మారిపోయింది. అటువంటి మనసు కలిగిన వాడికి ఈరోజు దేవుని గురించి మాట్లాడటానికి, పాటలాడటానికి, వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉన్నా గతించిన కొన్ని సంవత్సరాలుగా. దేవదూతలు లేని భాగ్యం నాకు ఇచ్చాడబ్బా. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాటలు పాడే దేవదూతలకు లేని భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఆయన గురించి మాట్లాడే భాగ్యం ఎంతకంటే ఏం కావాలి నాకు? మీకు కూడా ఇదే మాట. పాట పాడడానికి సిగ్గుపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని చూసి సిగ్గుపడతాడేమో. దేవుని సన్నిధిలో దేవుని పని చేయడానికి సిగ్గుపడుతున్నారా? కాదు. ఏమంటే దేవునికి ప్రీతికరమైన సేవ అంటే, నేను ఈ పాట పాడితే నా దేవుడికి ఇష్టం, హృదయపూర్వకంగా పాడండి. నాకు ఈ పని చేస్తే ఇది ఓడవటం తోడవటం నాకు దేవునికి ఇష్టం, నాకు ఇష్టం, దేవుడు నన్ను సంతోషించుగా చూడాలి, నా భలే చేస్తున్నా తల్లి అనాలి. పరిచర్య చేస్తున్నావా, కానుకేస్తున్నావా, లేకపోతే నువ్వు ఏ పని చేస్తావో అది దేవునికి ప్రీతికరంగా చేయి, మనుషులకి ప్రీతికరంగా చేయొద్దు. మనుషుల మెప్పు ఏంటట తెలుసు మనకి. ఈరోజు మెచ్చుకుంటాడు, మళ్ళీ రేపు అదే నోటితోనే ఎస్. ఎందుకంటే ఈ నాలుక ఎన్ని రకాలు అనుకున్నావు? నరం లేని నాలుకంట ఎన్నైనా మాట్లాడుద్ది.
ఈరోజు ఒక మాట, ఇదే నాలుగుతో ఈరోజు అన్నం పెడితే నువ్వు దేవుడు అయ్యా అంటాడు. అవునా? మళ్ళీ రేపు మర్చిపోయి పెట్టకపోతేనో, కుదరక పెట్టకపోతేనో, లేకపోతే నీ దగ్గర లేకపోతేనో ఇన్ని మాటలు అంటాడు కదా. ఇది మనకు అర్థమైతే దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. గద్దించినప్పుడు లోబడండి. దావీదు గారిని చూపించి మనకు పాఠం నేర్పుతున్నాడు. దేవా, నేను పాపంలో పుట్టాను, పాప స్వభావంతో ఉన్నాను, ఎప్పటికప్పుడు నన్ను వేధిస్తూనే ఉంది, నన్ను మన్నించు, అంగీకరించే మనసు దయచేయి, సమ్మతి గల మనసును దయచేయి, లోబడి మనసును దయచేయి, నీ పాదాల చెంత మోకరించి ఎప్పటికప్పుడు నా పాపాలు కడిగేసుకుని అంగీకరించే మంచి మనసును నాకు దయచేయి, విరిగి నలిగిన మనసును దయచేయని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్నే. ఆయన దహించే ఆ అగ్నిలో గనక ఒక్కసారి పడ్డామంటే ఇంక మళ్ళీ వెనుదిరిగి చూడటం ఉండదు. యుగ యుగాలు నరకమున వారి అగ్ని ఆరదు. అది సంగతి. కాబట్టి భయపడదాం. దావీదు గారి గురించి పాఠం నేర్చుకుందాం, లోబడటం నేర్చుకుందాం. విరిగి నలిగిన మనసుని ఏం చేద్దాం? విరిగి నలిగిన మనసుని ఏం చేయాలి? విరిగి నలిగిన మనసుని సంపాదించుకోవటానికి, పొందుకోవటానికి ప్రయాసపడదాం. అంత ఈజీగా రాదు అది. లోపల నా ఈ గర్వ అహంకారం అంత ఒక పట్టణం లోపడదు. నేర్చుకుందాం, దేవుడు సహాయం చేస్తాడు. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నపడదాం.